కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి చదువుదామండి. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనిచేయు వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేనారము చెప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరకు నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరు. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాడు. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదని. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకులు చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పారు. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చెప్పున తీసుకుని, మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొని కానీ వారికి ఒక్కొక్క దేనారము చెప్పుననే దొరికారు. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసి నన్ను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసిదివే అని ఇంటి యజమానుడి మీద సడుపుకొనేది. అందుకు అతడు వారితో ఒకరు చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద ఒక దేనారము నాకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది వారికిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు కడపటి వారు అవుతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం.